మక్కికి మక్కి అన్న హిందీ పదాల తెలుగు సామెతను గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా రచనను ఉన్నది ఉన్నట్లుగా కామా, ఫుల్ స్టాపులు, తప్పులు, పొరపాట్లతో సహా కాపీ కొట్టినప్పుడు లేదా తిరిగి రాసినప్పుడు ఈ సామెతను వాడతారు. అలాగే ఒక వ్యక్తి ఒక పనిని పాత పద్ధతిలో పొరపాట్లను ఏమాత్రము సరిదిద్దకుండా, మార్పు లేకుండా చేసినప్పుడు కూడా ఈ సామెతను వాడతారు. అలాగే కళాకారులు లేదా వృత్తికారులు ఒక వస్తువును పాత పద్ధతిలో, పాత వస్తువులో ఏదైనా రూపురేఖల్లో పొరపాట్లు ఉన్నా, తప్పులు ఒప్పులు ఉన్నా కూడా ఏమాత్రం వాడి జోలికి పోకుండా, మార్పు లేకుండా ఆ వస్తువును అదే విధంగా తయారు చేసినప్పుడు కూడా ఈ సామెతను వాడతారు. ప్రత్యేకించి విద్యార్థులు ఏదైనా ఒక పరీక్షలలో కాపీ కొట్టేటప్పుడు పాత పుస్తకాలలో కొన్ని పదాలు ఉంటాయి. త్రిప్పి చూడుడు, తర్వాతి జవాబు, చివరి పేజీలో ఇలాంటి పదాలు. వాళ్ళు ఆలోచన లేకుండా ఇలాంటి పదాలను అలాగే తమ జవాబుల్లో కూడా రాస్తూ ఉంటారు. ఈ సామెతలో ఏమాత్రం మార్పు లేదు, బుర్ర వాడలేదు, సొంత తెలివితేటలను ఉపయోగించలేదు, ఏమాత్రం సృజనాత్మకత లేకుండా ఆ రచన చేశారు, ఆ పని చేశారు, ఆ వస్తువును తయారు చేశారు అన్న ఒక వ్యంగ్యం, ఒక నకారాత్మక విమర్శ ఈ సామెతలో కొట్టొచ్చినట్లు కనపడుతుంది. దీని మూలాలకు పోతే కొందరు హిందీ పదాన్ని, అంటే మక్కి అనే హిందీ పదం కాకు కావత్తు, అంటే కాకు ద్విక్తం చేస్తే మొక్కజొన్న అని అర్థం. మక్కికి మక్కి అంటే మొక్కజొన్న పిండిలాగే మొక్కజొన్న రొట్టె ఉంది అని కొన్ని వివరణలు కొంతమంది చెప్పారు. కానీ ఇది సరైనది కాదు. నిజానికి ఈ పదం కాకు ఒత్తు కావత్తు, మొదటి కాకు రెండవ కావత్తు, మక్కికి మక్కి. మక్కీ అంటే ఈగ, ఆంగ్లంలో హౌస్ ఫ్లై, హిందీలో ఘరేలు మక్కీ అని కూడా అనవచ్చు. దీనికి అర్థమేమంటే ఈగకు ఈగ అని సామెతకు ప్రతిపదార్థం. ఇది మూలము ఏం చెప్తారంటే, ఒక విద్యార్థి తను నోట్స్ రాసుకుంటూ రాత్రిపూట, వాళ్ళ ఇంట్లో ఈగలు విపరీతంగా ఉన్నాయి, రాసుకుంటూ కొంత అయిన తర్వాత పుస్తకాన్ని, కాగితాన్ని మూసాడు. ఆ మూసినప్పుడు ఒక ఈగ ఆ రెండు కాగితాల మధ్యలో ఇరుక్కుపోయి చచ్చింది, ఒక చోట అలాగే అతుక్కుపోయింది. ఇతను తర్వాత నోట్స్ను అలాగే కొనసాగించాడు. తర్వాత అతని మిత్రుడు ఇతని దగ్గర నోట్స్ తీసుకొని తను కూడా తన నోట్స్లో రాసుకున్నప్పుడు ఇక్కడ ఈగ ఉండడాన్ని గమనించాడు. ఓహో, ఇది ఈగ ఇట్లాగే ఇక్కడే ఉండాలి కాబోలు అనుకున్నాడు. తను కూడా చాలా కష్టపడి ఒక ఈగను పట్టుకొని దాన్ని చంపాడు, జిగురు తీసుకున్నాడు. తన మిత్రుని పుస్తకంలో ఏ పేజీలో ఎన్నో లైన్లో ఏ అక్షరం మీద ఆ ఈగ ఉందో ఆ అక్షరం మీదనే తను చంపి పట్టుకున్న ఈగను జిగురుతో అంటించాడు. ఇలాగే పాత కాలంలో కూడా తాళపత్ర గ్రంథాలలో కూడా ఇలాంటి పనే ఒక కవి చేశాడని కూడా ఒక కథనం ఉంది. అయితే దీన్ని గురించి మనము తెలుసుకోవాల్సిందేమంటే, మనము ఉన్నది ఒక పాత వస్తువులు వాడేటప్పుడు, తయారు చేసేటప్పుడు, ఒక రచన చేసేటప్పుడు కొంత మన సొంత తెలివితేటలను కూడా వాడాలని, కొంత సృజనాత్మకతో
దాన్ని సవరించాలని, ఆ సమకాలీన సమాజానికి అనుకూలంగా దాన్ని మార్పు చేయాలని ఇందులో ఒక నిగూఢమైన నీతి వాక్యం ఉంది. ఇది మక్ఖీకి మక్ఖీ అన్న హిందీ పదాల తెలుగు సామెతకు వివరణ.